వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్దిమంది నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే అట్లా కాళ్ళు తూలినట్టుగా కనపడతా ఉంటది. అదేవిధంగా తల తిరిగినట్టుగా కనపడతా ఉంటది. ఇది ఏదో మోకాలి సమస్యనో లేదంటే తలనొప్పి అనుకుంటా ఉంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు న్యూరో ప్రాబ్లమ్ అంటుంటారు. అసలు ఈ న్యూరో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తా ఉంటాయి? ఇంకా ఎలాంటి సింప్టమ్స్ కనపడతా ఉంటాయి? దీనికి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చాలా మంది ఇదేదో హెడ్ఏక్‌గా అనుకుంటా ఉంటారు. సో, ఏదో సంథింగ్ మాకు తలనొప్పి తీస్తా ఉంది. ఏదో సారిడాన్ యేసుకుందాము, లేకుంటే ఇంకోటో అని అనుకుంటా ఉంటారు. కానీ అవన్నీ యేసుకున్నా తగ్గలేదు. తీరా టెస్ట్‌లన్నీ చేస్తే న్యూరోకి సంబంధించిన ప్రాబ్లము, వెర్టిగో లాంటివి అంటుంటారు. ఇట్లాంటివి కూడా హోమియోపతిలో తగ్గుతాయండి. ఎందుకంటే ఇప్పటికే మనము న్యూరో మీద చాలా రకాల ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసాము. సో, ఎక్కడ చూసినా అంటే గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని నరాలకు సంబంధించిన డాక్టర్ స్పెషలిస్టు హోమియోపతిలో ఎవరున్నారు అని చెప్పేసి సెర్చ్ చేసేస్తే డాక్టర్ చేతన్ రాజు గారు అని చెప్పి వస్తా ఉంది. సో, మరి దీనికి కూడా ఈ ప్రాబ్లమ్‌కి కూడా మనకు హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయండి? తల తిరగడం చాలా మంది చెప్తారు కదా. యెస్. ఎన్నో సార్లు మీ నరాల్లో ప్రాబ్లం ఉండడం వల్ల తల తిరగడం ప్రాబ్లం వస్తుంది. ఎన్నో సార్లు బ్రెయిన్ లో కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంటుంది. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ కూడా నరమే కదా, అవును. అవునా కదా? బ్రెయిన్ లో ప్రాబ్లం ఉన్నా వస్తుంది, మన మెడలో ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా దాంట్లో ప్రాబ్లం ఉన్నా వస్తుంది. ఒక్కొక్కసారి చెవులో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా వస్తుంది. ఓకే. కొందరు పేషెంట్స్ ఏమని చెప్తారు తెలుసా నాకు? మా ఇంట్లో లిఫ్ట్ లేదు. ఓకే. ఎందుకంటే మా ఇంట్లో G+1 ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్, లిఫ్ట్ అవసరం లేదు కదా, కాబట్టి లేదు, దిగాలి ఎక్కాలి, అవును. సొంత ఇల్లు. ఇప్పుడు కొందరు డాక్టర్లు ఏమంటారు, మీరు దిగొద్దు మీరు ఎక్కొద్దు, ఎందుకంటే మీ నడుములో ప్రాబ్లం ఉంది, ఓకే, మీ మెడలో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయించుకోండి, దాని తర్వాత కూడా మెట్లు దిగొద్దు మెట్లు ఎక్కొద్దు అంటారు. ఇల్లు వదిలేసుకొని ఎట్లా పోతాం సార్? అవునా కాదా? హోమియోపతి మందులు వాడిర్రు అనుకోండి, నొప్పి కూడా పోతుంది, తిమ్మిరి కూడా పోతుంది, చక్కెర కూడా పోతుంది, ఇల్లు మాత్రం అదే ఉంటుంది. అవునా కాదా? ఎంతో కష్టాలతో కట్టుకుంటాం కదా సార్. అవునండి. ఇట్లా ఒక పేషెంట్ వచ్చి సేమ్ ప్రాబ్లం, ఓకే, నారాయణపేట నుంచి వచ్చిర్రు. ఈ పేషెంట్ కి మనం ఒకటి అడిగినాం, ఏముంది ప్రాబ్లం? ఈ ప్రాబ్లం కాదు, టెన్షన్ ఏముంది అంటే సైకలాజీ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ ఈ డిసీజులు అన్ని కూడా. ఏ రోగం అన్నా ఉంటది సార్. ఓకే. క్రానిక్ రోగాలు, ఎన్నో రోగాలు. ఓకే. క్రానిక్ రోగాల్లో అయితే నేను చెప్తా 90% రోగాలు నా పర్సనల్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నా, ఏదో మైండ్ లో ప్రాబ్లం ఉండి ఆ రోగాలు వస్తాయి. ఏం చెప్పారు సార్ మీ పేషెంట్? ఏం చెప్పారంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, ఒకటి ఆస్ట్రేలియా ఒకటి అమెరికా, చదువుకుట అనేసి పోయారు. ఓకే. ఫస్ట్ అన్న పోయిండు, చదువుకుట పోయిండు, ఆడే సెటిల్ అయిపోయిండు. ఓకే. తమ్ముడు ఆస్ట్రేలియా పోయిండు, చదువుకుట పోయిండు, ఆడే సెటిల్ అయిపోయింది. మాకు ఆస్తులు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ఓకే. ఏమైపోయింది ఇప్పుడు? ఎవరు తింటారు ఈ పైసలు? చూసుకునే వాళ్ళు లేరు. అరే చూసుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు లేరు కదా, చూసుకోవడానికి లేరు కదా, పిల్లలు లేరు. పిల్లలు ఉండి కూడా లేనట్టు అయిపోయింది. అవును. ఇప్పుడు మాకేమంటారు, తాళమే ఇంటికి, 6 నెలలు అమెరికాలో ఉండు, 6 నెలలు ఆస్ట్రేలియాలో ఉండు. పోయినాం కూడా ఎన్ని రోజులని పోతాం? చచ్చిపోతే ఇదే ఇంట్లో చచ్చిపోవాలి. ఇప్పుడు వాళ్ళు రావాలి రిటర్న్, వీళ్ళు కూడా అడామెంట్ ఉన్నారు, వాళ్ళే రావాలి. ఓకే. కోట్లాటలు అవుతాయి, ఏడుపులు అవుతాయి, మళ్ళా నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు వరల్డ్ ఎట్లా అయిపోయిందంటే గ్లోబలైజ్ అయిపోయింది సార్. చాలా మంది సంతోషంగా ఉంటారు, వీళ్ళు కూడా సంతోషంలోనే ఉన్నారు. కానీ పడుకున్నప్పుడు ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది, అరే ఏంది మన వాళ్ళు లేడు, మనమరాలు లేరు, ఎవరికి లాడు ఇవ్వాలి, ఎవరికి చాక్లెట్లు ఇప్పియాలి, ఎవరికి బట్టలు ఇప్పియాలి, పండగ వస్తే ఏముంటది ఇంట్లో. అయితే అట్లా అయిపోయింది. అది ఆలోచించి రోగం వచ్చింది. ఓకే. నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు, మొత్తం రోజు ఆలోచన నడుస్తూనే ఉంటది. వీళ్ళు ఓలమంటే వీళ్ళు ఓరు, వాళ్ళు రామంటే వాళ్ళు రారు. ఎవరో ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఇద్దరు ఉంటారు, ఒకడు డామినేటింగ్ ఉంటారు, ఒకడు సరే తిట్టు నేను వింటా అనేసి చెప్తాడు. అవునా కదా? ఇద్దరు తిట్టుకుంటే ఏమైతుంది? కొట్లాటలు కాదు, విడాకులు అవుతాయి. అట్లా అవ్వకుండా ఎవరో ఒకరు కాంప్రమైజింగ్ ఉండాలి. మందు ఇచ్చినాం, 2 నెలల తర్వాత రమ్మని చెప్పినాం. ఓకే. 2 నెలల్లో చక్కెరలు తగ్గినాయి, చేతుల్లో తిమ్మిర్లు తగ్గినాయి, ఈ కాళ్ళు లాగుతుండే ఫుల్. ఓకే. ఈ కాళ్ళ నొప్పి కూడా తగ్గింది. ఇప్పుడు ఈ కాళ్ళు లాగుతుండే ఫుల్ అంటే మీకు మైండ్ లో ఒక వస్తుంది పేరు. ఏం పేరు వచ్చింది చెప్పండి?
సయాటికా ఉన్న వాళ్ళకి ఈ సింటమ్స్ కనబడతా ఉంటాయి సార్. మీకు ఇప్పుడు ఒకటి చెప్తా, కాళ్ళు లాగుతుందా? లాగుతే ఎట్లుంటది? ఎవరో పట్టుకొని గుంజినట్టు పట్టుకొని ఉంటది. గుంజేసినట్లుగా. చేతులు లాగుతుందా? ఎవరో పట్టుకొని గుంజినట్టు ఉంటది. మ్మ్. కొడుకులు గుంజుతున్నారు ఇద్దరు, ఈడికి రా అనేసి. ఓకే. అయితే ఏందంటే ఇట్లా సైకలాజికలీ ఎఫెక్ట్ చేస్తాయి. అదేలేండి వాళ్ళకి. మనకు ఎన్నోసార్లు మన బాడీకి మన సైకాలజీకి రిలేషన్ దొరుకుతుంది. ఓకే ఓకే. మందులు వేసుకున్నారు, మ్మ్. తగ్గడం స్టార్ట్ అయింది, తాళాలు గీలాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఓ ఓకే నాకు నెక్స్ట్ విజిట్ కి ఫోన్ చేసి మేము వచ్చేసినాం, ఆశ్చర్యం. ఈడికి పంపియండి మందులు. ఓకే. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ, అట్లా మనం చెప్పినాం. మ్మ్. మొత్తం మనకు ఎంఆర్ఐ మీ ఏజ్ ప్రకారం నార్మల్ రావాలి, ఓకే అప్పుడు మనం మందులు ఆపుతాం. ఓకే. సియాటికాలో ఏమవుతుందంటే, ఇప్పుడు సియాటికా అంటే ఏంది మీరు ఏమంటారు? ఒక రోగం అనేసి అంటారు. నరాల ప్రాబ్లం. నరాల ప్రాబ్లం రోగం అని అనిపిస్తుంది కదా. అంతే అంతే. మ్మ్. మెడికల్ సైన్సే చెప్తుంది సియాటికా అంటే రోగం కాదు. మ్మ్. సియాటికా ఒక లక్షణం. Symptom, yes. దేంట్లో ఎన్నో రోగాల్లో వస్తుంది ఈ లక్షణం. ఓకే ఓకే. ఇప్పుడు డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉందనుకోండి, మ్మ్. సియాటికా రావచ్చు. రావచ్చు. స్పాండిలోసిస్ ఉందనుకోండి, సియాటికా రావచ్చు. మళ్ళా దాని తర్వాత స్పాండియోలిథియాసిస్ ఉందనుకోండి, మ్మ్. సియాటికా రావచ్చు. ఓకే. ఇట్లా ఏమవుతుందంటే మన స్పైన్ ఏదైతే ఉంటది కదా, మ్మ్. మన నడుము భాగంలో ఏదైతే స్పైన్ ఉంటది అక్కడ డీజనరేషనో, కంప్రెషనో, డిస్క్ బల్జెసో, లేకపోతే బరువు వల్లనో, ఎక్కువ బరువు పడి సిమ్టమ్లు బయట పడతాయి. ఓకే ఓకే. మళ్ళీ దాని తర్వాత హై హీల్ వేస్తారు అవును. చాలా మంది. మ్మ్. అరే మా ఆయన హైట్ ఎక్కువ ఉంది, నా హైట్ తక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు వేసుకోవాలి కదా, మ్మ్. మేము రీళ్లు తీస్తాం. మ్మ్. ఏంది, నేను ఏమో ఇక్కడ వరకే కనిపిస్తా, మా ఆయన ఏమో ఇక్కడ వరకు కనిపిస్తా. ఇద్దరు జర కనిపించాలంటే ఏదో స్టూల్ లాంటిది, కానీ స్టూల్ కాదు అంటే Hey. చెప్పులు, మ్మ్. అది పెట్టు. ఓకే. ఏమైతే గంట సేపు, 2 గంటలు, 6 గంటలు, 8 గంటలు రీల్లో తీస్తూనే ఉన్నాం. మ్మ్. ఏమైతుంది? పోతాయి కాళ్ళు. ఇప్పుడు కొందరు స్టాండింగ్ జాబులు చేస్తారు, Yes, yes. సేల్స్ గర్ల్స్ లాగా చేస్తారు, సేల్స్ బాయ్స్ లాగా చేస్తారు. సేల్స్ గర్ల్స్ అంటే చాలా మంది హీల్స్ వేసుకుంటారు. అవును. ఎందుకంటే ప్రెజెంటేషన్ మేము ఏమైనా ప్రోడక్ట్ చూపించేటప్పుడు మా హైట్ తక్కువ కనిపిస్తే కూడా కస్టమర్లు పోతారు అనేసి భయం వాళ్ళకు. Yes. వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. మ్మ్. అయితే ఇప్పుడు సియాటికా అట్లా లక్షణం అన్నమాట. ఎన్నో రోగాల్లో వస్తుంది. బరువు జర కంట్రోల్లో పెట్టుకోండి, టైంకి పడుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి, దేని గురించి ఆలోచించకండి. మ్మ్. లోకం ఏడికి, ఇప్పుడు బండి మీద పోతున్నాం, Yes, yes. రోడ్ ఏడికి తీసుకుపోతే ఆడికి పోతామా లేదా? మ్మ్. పోతున్నాం కదా. లైఫ్ కూడా అంతే, లైఫ్ ఇస్ అ జర్నీ అంటారు, మ్మ్. అవునా కదా? Yes, yes, yes. అది జర్నీ పోతూనే ఉంటది, మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా ఉంటే లైఫ్ మంచిగా పోతుంది. మొత్తానికి ఈ నర్వ్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మన హోమియోపతిలో మాత్రం ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటారు. సో దీనికి అంటే ఏమైనా టైం లిమిట్ ఉంటుంది సార్? ఇన్ని రోజులు వాడాలి, ఇన్ని రోజులు వాడాలి అనేది? చూడండి సార్, పేషెంట్కి లిమిట్ ఉంటుంది, అవునా కదా? ఎస్ ఎస్. పేషెంట్కి రోగం ఎంత ఉంది, అది ఏ స్టేజ్లో ఉంది, ఎంత డ్యామేజ్ అయింది, ఎంత సతాయిస్తుంది, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇది మొత్తం మీద ఏంటంటే న్యూరోకి సంబంధించి ది బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో న్యూరో మాత్రమే కాదు, డయాబెటీస్, అదేవిధంగా మోకాల నొప్పులకి కూడా సార్ అయితే స్పెషలిస్ట్. సో ఈ ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతున్నారంటే మన వీడియో చూసి సార్కు కాల్ చేసేస్తే అపాయింట్మెంట్ ఫీ లేకుండానే మీకున్న డిసీజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.